ఎంత దారుణంగా హిందువుల మనోభావాలు మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తూ ఉన్నారు అనేది అర్థమవుతూ ఉంది. అసలు బిఆర్ నాయుడు గారు ఎంత ధైర్యంగా ప్రవర్తించడానికి, ఎంత ధైర్యంగా అహంకారపూరితంగా మాట్లాడడానికి వెనకున్న హిందూ ద్రోహి ఎవరో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఫొటోసు, వీడియోసు బట్టబయలైనా కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అండదండలు అనే విషయం స్పష్టమైంది. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందువులకు ద్రోహం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పందన దీని మీద లేకపోవడమే కాకుండా కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.